మొట్టమొదటిగా మన యొక్క దైవ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. 28వ వచనం. ఇదియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, కృపగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులు తండ్రి ఎంతో గొప్పగా నీ నడిపింపుతో పనిచేశారు తండ్రి. సంఘములను స్థాపించారు, సంఘములను సమర్థవంతంగా నడిపించారు, ఎన్నో చక్కటి బోధలను చేశారు. నిజమైన విశ్వాస జీవితాన్ని తండ్రి జీవించి చూపించారు తండ్రి. అటువంటి భక్తులను నీవు వ్రాయించిన దైవ గ్రంథములో నుండి మేము నేర్చుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. విశ్వాసములో మమ్మలను బలపరచండి తండ్రి. నీవు ఎలాగైతే నీ భక్తులను ఎంత సమర్థవంతంగా నడిపించి వారిని దైవ గ్రంథములో నీవు వ్రాయించి ఉంచావో, వారందరి జీవితాలని చూసి తండ్రి మేము కూడా మా చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య సమాజములోను తండ్రిని మహిమార్థమై తండ్రి సాక్షార్థమై జీవించడానికి మాకు సహాయమును దయచేయండి తండ్రి. నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను మాకు అనుగ్రహించండి తండ్రి. నీ మాటలు వింటూ ఉండగా తండ్రి వాటిని మేము గ్రహించి తండ్రి మేము వాటిని విడిచిపెట్టుకోకుండా తండ్రి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకుని ఆ ప్రకారము జీవించి నీకు మహిమను తీసుకుని రావడానికి సహాయమును దయచేయమని, అట్టి కృపను మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. దేవుని సేవకుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న ఈ మాట చాలా గొప్పది. తన యొక్క జీవితంలో సంఘ క్షేమము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆయన చెబుతూ ఉన్నాడు. తన యొక్క సొంత క్షేమం కంటే సంఘముల యొక్క క్షేమమే నాకు ముఖ్యం అనుకున్నటువంటి సమర్పణ కలిగిన దేవుని సేవకుడైన అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటిది. ఆయన అంటున్నాడు, నాకు నా యొక్క జీవితం కంటే, నేను కోరుకుంటున్నటువంటి ఆశ కోరికల కంటే నాకు దేవుడు అప్పగించినటువంటి సంఘము, ఆ సంఘ విశ్వాసులు, వారి యొక్క విశ్వాస జీవితాలు నాకు ముఖ్యం అని చెబుతున్నటువంటి గొప్ప మాట. పౌలు జీవితంలో ఇబ్బందులు లేవా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. దైవ గ్రంథంలో మనం చదివిన 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి భాగాన్ని మీరు చదవండి. అక్కడ తాను పడినటువంటి ఎన్నో అవస్థలను గురించి అపోస్తులుడైనటువంటి పౌలు రాశాడు. ఆయన అంటాడు, ఎన్నో ఇబ్బందులు. దేవుని పరిచర్యలో వెళుతూ ఉన్నప్పుడు కొరడా దెబ్బలు తిన్నాను, రాళ్లతో కొట్టబడ్డాను, అలాగే ఓడ పగిలిపోవడం జరిగింది. ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఎన్నో నా జీవితంలోనికి వచ్చాయి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలను నేను ఎదుర్కొన్నాను అని ఆయన తన గురించిన విషయాలు ఎన్నో, తన జీవితంలో జరిగిన విషయాలు ఎన్నో చెప్పారు. చెప్పి ఆయన అంటారు, ఇవియుగాక, ఈ ఇబ్బందులే కాక వీటితో పాటుగా నాకు చాలా గొప్ప బాధ ఒకటి ఉంది, గొప్ప భారం ఒకటి ఉంది. అదేమిటి అంటే సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు అంటాడు. సంఘములను గురించిన చింత. ఒక సమర్పణతో కూడినటువంటి సేవకుని మాటలు ఎంత చక్కగా మనకు దైవ గ్రంథంలో కనబడతా ఉన్నాయో చూడండి. ఎవరైనా మనుషులను చూస్తే ముందుగా తమ యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించుకుని వారు జాగ్రత్త పడిన తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అది సాధారణంగా జరిగేటటువంటి విషయం. కానీ పౌలు
తన గురించి తాను అసలు ఆలోచించుకోకుండా, తన గురించి తాను ఏ విధమైనటువంటి చింత కలిగి లేకుండా దేన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు? దేన్ని గురించి తన యొక్క భారం, తన యొక్క చింత అంటే సాధారణమైనటువంటి మనుషుల జీవితాల్లో ఉండేటటువంటి చింత కాదు వారి చింత. ఏదో ఆ వస్తువులు లేవనో, ఆభరణాలు లేవనో, వస్త్రములు లేవనో, వసతులు లేవనో, ఉండడానికి కావలసినటువంటి ఆ అనుకూలత లేదనో ఆయన చింతపడడం లేదు. లేకపోతే రుణములు బాధ ఉందనో, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయనో ఆయన చింతపడడం లేదు. దేన్ని గురించి చింతపడుతున్నాడు అంటే సంఘములన్నీ క్షేమంగా ఉండాలి, విశ్వాసులందరూ కూడా తమ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో వర్ధిల్లాలి, ఎదగాలి అని వారిని గురించిన చింత ఆయన జీవితంలో ఉంది. చింతపడుతున్నాడు. ఎవరిని గురించి? ఆందోళన పడుతున్నాడు, తపన పడుతూ ఉన్నాడు. ఒక తల్లిదండ్రులను మనం చూస్తే వారి శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా తమ యొక్క బిడ్డలు క్షేమంగా ఉండాలి అని తపన పడుతూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు. ఏమైపోతారో, ఎక్కడైనా చెడు స్నేహాలు పడతారేమో, వినకూడని మాటలు వింటారేమో, తెలియక చేయకూడనటువంటి పనులు చేస్తారేమో, తప్పిపోతారేమో, పాడైపోతారేమో, ఇటువంటి చింత తల్లిదండ్రుల్లో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఒక తండ్రి స్థానములో ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా సంఘములను గురించి చింతపడుతూ ఉన్నాడు. సంఘములను గురించి చింతపడుతున్నాడు. ఆయన అంటాడు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. దినదినము కూడా దేన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే సంఘములను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మన అయ్యగారు కూడా ఇప్పటికీ మన కోసం ప్రయాసపడి ఇంకా చెప్పాలి, సంఘానికి అనేక విషయాలు తెలియచేయాలి అని వారు కృషి చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎందుకండి అలసిపోతా ఉంటారు, చక్కగా రిలాక్స్ అయితే మీరు జరిగించేస్తారు కదా అని చాలా మంది తమ యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. కానీ నిజమే, చేయమంటే మనం చేస్తాం, తప్పకుండా సహాయం చేస్తాం, సహకారం చేస్తాం. కానీ వారిలో ఉన్నటువంటి సమర్పణను మనం గమనించాలి. నేను నా ఓపిక ఉన్నంత వరకు చేస్తాను, ఇంకా చెబుతాను, ఇంకా కొన్ని హెచ్చరికలను జారీ చేస్తాను అని చెప్పి తనకు ఓపుకున్నంత వరకు ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా కష్టపడడానికి ఇష్టపడరు. అనుకూలత లేనప్పుడు, శరీరం సహకరించినప్పుడు నాకెందుకురా బాబు, ఇంకా నా వల్ల అవ్వడం లేదని పక్కన కూర్చోవడానికి ఇష్టపడతారు. కానీ కష్టపడడానికి ఇష్టపడుతున్నారు అంటే అందులో ప్రేమ ఉంది, అందులో సమర్పణ ఉంది. కాబట్టి ఆ సమర్పణను, ఆ ప్రేమను మనం గమనించాలి. ఆయన ఉన్నప్పుడు నేను ఈ మాట చెప్పను, ఎందుకంటే కొద్దిగా వాళ్ళని ఏదో మనం మెప్పు కోసం చెప్పినట్టుగా ఉంటది కాబట్టి వాళ్ళు లేనప్పుడే నేను చెప్తా ఉంటాను. కానీ సంఘం ఆలోచన చెయ్యాలి, మన కోసం కష్టపడుతున్నటువంటి సేవకులను గుర్తించాలి. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు సంఘములన్నిటిని గురించిన చింత కలిగి ఉన్నాడు. సంఘం ఏమైపోతుందో అనేటటువంటి చింత. కొంతమంది సంఘాల్లో చూస్తూ ఉంటే సేవకులు బాధపడుతూ ఉంటారు. మన సంస్థలో చాలా మంది సేవకులు ఉన్నారు కాబట్టి, పలు సంఘాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితులను కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడుకున్నప్పుడు వింటూ ఉంటాం. కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే కొత్త వారిని వారిలోనికి ఆహ్వానించడానికి అంతగా ఇష్టపడరు, రిజెక్ట్ చేసే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళని కొద్దిగా బాధ పెట్టేవారిగా ఉంటారు. కానీ సంఘములో ఎవరైనా నూతనంగా సభ్యులు వస్తే మనం వారిని ప్రేమతో సంఘంలోనికి ఆహ్వానించాలి, వారిని ప్రోత్సహించాలి. వారికి ఏదైతే లోటుగా ఉందో ఆ విషయాల్లో మనం వారికి అండగా నిలవబడాలి. ఆ విధంగా సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలి. కానీ
ఎక్కడా కూడా సంఘము పాడైపోకుండా ఎల్లప్పుడూ ప్రతి ఒక్క విశ్వాసి, సంఘములో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కృషి చేయాలి. అలాగునే మనం ముందుకు సాగితేనే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ విశ్వాసుల యొక్క ఆనందం, విశ్వాసుల యొక్క క్షేమం అపొస్తలుడైనటువంటి పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయన మాటలను మనం గమనిస్తే ఆయన అంటాడు, ఒకవేళ సంఘం కోసం నా ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరత వస్తే నేను నా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే, అది నాకు సంతోషమే అని అంటూ ఉన్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే. సంఘము క్షేమాభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను, దానికోసం నేను తపన పడుతున్నాను, సంఘం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని సేవకుడు ఆయన అంటున్నాడు ఏమంటే, సంఘం కోసం అవసరమైతే నా ప్రాణం పెట్టాల్సినటువంటి అటువంటి అవసరత వస్తే నా ప్రాణం నేను పెట్టడానికి సంతోషంగా నేను ఉంటాను అని ఆయన చెప్తున్నాడు. అంటే ప్రభువును ఎంతగా వారు అనుసరిస్తున్నారో మీరు గమనించండి. ప్రభువు మనలను ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది కదా. ప్రభువు ప్రేమించి ఏం చేశాడు? మనుషుల యొక్క రక్షణార్థమై తన యొక్క ప్రాణాన్ని ఆయన పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆయన ప్రేమను ఆ విధంగా కనపరిచినప్పుడు, ఆయన అనుసరిస్తున్నటువంటి దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ప్రభువే సాక్షాత్తు సర్వలోకాన్ని సృజించినటువంటి లోకరక్షకుడైనటువంటి ప్రభువే ఈ భూమి మీదకు వచ్చి నా కోసం ప్రాణం పెడితే, ఆయన ఏర్పాటు చేసిన సంఘం కోసం ఒకవేళ నేను ప్రాణం పెట్టాల్సి వస్తే సంతోషంగా నేను ప్రాణం పెడతాను అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమర్పణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ త్యాగపూరితమైనటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్నిటికీ మూలం ప్రభువే. ప్రభువు కనబరిచినటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని వీరు విని లేదా చూసి విడిచిపెట్టేయలేదు, కానీ వారు విన్న దానిని కన్న దానిని అనుసరిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుని వాక్యం వింటున్నామండి, లేకపోతే చదువుతున్నామండి, తర్వాత దాన్ని విడిచిపెట్టేసుకుంటున్నామంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని వినాలి, ఆ మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి, ఆ ప్రకారం జీవించాలి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, ప్రభువా నీ మాటలు నా హృదయము అనే పలక మీద నేను వ్రాసుకుంటూ ఉన్నాను. హృదయము అనే పలక మీద దేవుని మాటలు వ్రాసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాం, సంఘ క్షేమమే నాకు ముఖ్యం, నా క్షేమము కంటే సంఘ క్షేమమే నాకు ముఖ్యమన్న అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క స్వభావాన్ని, ఆ సమర్పణను మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా సంఘములో నాయకులను నియమించేటప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా వారిని దేవుని కృపకు అప్పగించారు. కొన్ని వారముల క్రిందట, 2 వారాల క్రిందట మనం నేర్చుకున్నాం. ప్రభువారి జీవితంలో ఆయన చేసినటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం చెప్పుకుంటూ, శిష్యులను ఏర్పాటు చేసేటప్పుడు ప్రభువారు కూడా రాత్రంతా ప్రార్థనలో గడిపి శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఏం చేస్తున్నాడు అంటే, మరలా ఈ విషయంలో కూడా ప్రభువునే అనుసరిస్తూ ఉన్నాడు. మరలా ప్రార్థనలో వారు గడుపుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని చేతులకు వారు అప్పగిస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22, 23 వచనాలు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు
అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఈ మాటలను మీరు గమనించండి. ప్రభువారు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి శిష్యులను ఆయన ఏర్పాటు చేశారో, అదే విధంగా అపోస్తులుడైనటువంటి పౌలు, బర్నబాలు కూడా ఏం చేస్తున్నారంటే అందరినీ హెచ్చరిస్తున్నారు. ఏమని? విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి. కొంత నేను వేరే క్రమాన్ని అనుసరిస్తాను, కొంత వేరే క్రమాన్ని అనుసరిస్తాను, మరలా కొంత క్రైస్తవ సంబంధిత విషయాలను కూడా అనుసరిస్తాను అంటే అది సరైనటువంటి విశ్వాస జీవితం కాదు. పూర్ణముగా ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రభువు కోసం బ్రతికితేనే అది నిజమైన క్రైస్తవ జీవితం అవుతుంది. కానీ కొంత ఇది కొంత అది అన్నట్లుగా అన్ని కలగలిపి నేను అన్ని పద్ధతులను పాటిస్తానంటే అన్ని సరైనవి కావు. దేవుని వాక్యమే స్థిరమైనది, దేవుని వాక్యమే సత్యము, ప్రభువే లోకరక్షకుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షణ పొందగలరు. ఆయన చెప్పిన విధంగా జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్య నివాసులుగా మారగలరు. నేనన్నిటినీ ప్రతి దానిలో ఉన్నటువంటి విధానాలను నేను తీసుకుంటానంటే అది సరైన పద్ధతి కాదు. దేవుడు ఏ లోటు లేకుండా సంపూర్ణమైనటువంటి క్రమాన్ని, వాక్యాన్ని, దైవ గ్రంథాన్ని ఆయన గ్రంథస్థం చేసి ప్రతి ఒక్క విశ్వాసి చేతుల్లో పెట్టినప్పుడు వేరే విషయాలు మనకు అవసరం లేదు. వాటిని మనం ఆధారం చేసుకోవలసినటువంటి అక్కర మనకు లేదు. దేవుని వాక్యమే మనకు చాలు. ఆయన వాక్యం మనకు సరిపోయినది, అన్ని పరిస్థితులకు సరిపోయినది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అందరికీ చెప్తున్నారు, విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నిలకడ లేనటువంటి జీవితాలతో మీరు ఆశీర్వాదాన్ని పొందలేరు. కాబట్టి పూర్ణముగా ప్రభువుని అనుసరించండి అని చెప్పి వారు అంటున్నారు, శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియో వారిని హెచ్చరించిరి. ఎందుకు అపోస్తులుడైనటువంటి పౌలు శ్రమలు అనుభవించాడు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకు అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు అంటే పాపం చేశారండి? తప్పు చేశారండి? ఏ పాపము చేయలేదు, వారిలో ఏ లోపము లేదు. పాపమంతటిని విడిచిపెట్టి ప్రభు కోసం సమర్పించుకున్నటువంటి యథార్థమైనటువంటి జీవితాలు, నీతితో కూడినటువంటి జీవితాలు, నిస్వార్థమైనటువంటి జీవితాలు వారి. మరి ఎందుకు కొట్టబడ్డారు, ఎందుకు అవమానించబడ్డారు అంటే ప్రభు కోసం. నా ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నా పాపముల కోసం ఆయన ఎన్నో శిక్షలు అనుభవిస్తే నేను ఈ చిన్న చిన్న శ్రమలను నేను ఎన్నిక చేస్తానా? ఆయన కోసం అవసరమైతే శ్రమలను ఎదుర్కొంటాను, సహిస్తాను, ఓర్చుకుంటాను, ప్రభు కోసం నిలవబడతాను, ఆయన రాజ్య వ్యాప్తిలో నేను ఒక సాధనం అవుతానని సమర్పణతో ముందుకు సాగినటువంటి వారి అపోస్తులు. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎలా ఉన్నారంటే చెక్కు చెదరని విశ్వాసంతోనే ఉన్నారు, నిలకడగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో వస్తున్నటువంటి చిన్న చిన్న శ్రమలకు మీరు ఆందోళన పడతా ఉన్నారా? చిన్న చిన్న అనారోగ్యాలకు మీరు దిగులు పడిపోతున్నారా? దేవుని వాక్యాన్ని మనం చదవాలి. పౌలు, బర్నబాలు పరిచర్యలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని వారు పరిచర్య చేశారు. ఇబ్బందులే వద్దనుకుంటే, శ్రమలే వద్దనుకుంటే ఈ విధంగా పనిచేయగలరా? వారి క్షేమమే వారు చూసుకుంటే ఈ విధంగా పనిచేయగలరా? వారి క్షేమాన్ని వారు చూసుకోలేదు. సంఘ క్షేమాన్ని గురించి ఆలోచన చేశారు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని గురించి వారు ఆలోచన చేశారు. అందుకే వారు ఏదైతే చేస్తున్నారో అదే ప్రకటన చేస్తున్నారు. విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలి, విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి. అలాగే శ్రమలను మనం అనుభవించాల్సి వస్తే అనుభవించాలి, శ్రమలను ఎదుర్కోవాలి. వెనుదిరిగి పారిపోయేటటువంటి వ్యక్తులుగా విశ్వాసులు ఉండకూడదు. శ్రమలు వస్తే రానివ్వండి. ప్రభువే అన్నారు కదా, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడకండి, నేను మీకు తోడే ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభు తోడుగా ఉండగా ఎంత శ్రమ వస్తే ఏమి, ఎంత ఇబ్బంది వస్తే ఏమి, ఎంత అనారోగ్యం వస్తే ఏమిటి, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనల్ని నిలవబెడతాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రభువు మీద ఆధారపడి
మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. శ్రమలకు భయపడి వెనుదిరిగి పారిపోతే అది నిజమైన విశ్వాస జీవితం కాదు. నీతిమంతులు ఎలా ఉండాలంటే సింహము వలె ధైర్యముగా ఉండాలి. నీతిమంతులు ఎలా ఉండాలి? సింహము వలె ధైర్యముగా ఉండాలి. అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, పిరికితనంతో కూడిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. పిరికితనంతో కూడిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. సువార్త వ్యాప్తి కోసం ధైర్యంగా నిలవబడి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు కూడా రక్షణ సువార్తను అందజేయాలి. ధైర్యంగా సత్యం చెప్పడానికి ధైర్యం వహించాలి. పాపం చేస్తున్న వాళ్ళు భయపడలేదండి. దుర్మార్గపు చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళు, నేరాలు చేస్తున్న వాళ్ళు భయపడటం లేదు. కానీ సత్యం చెప్పడానికి భయపడిపోతున్నారు. సత్యం కోసం నిలవబడ్డానికి భయపడిపోతున్నారు. సంఘం కోసం నిలవబడ్డానికి భయపడిపోతున్నారు. లేకపోతే నేను ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని అని చెప్పడానికి భయపడిపోతా ఉన్నారు. ఎందుకు భయం? దేవుడే మనల్ని కాపాడుతాడు అనే విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి తర్వాత అంటాడు ఆయన, ప్రతి సంఘములోనూ పెద్దలను ఏర్పరిచి వారి కోసం ఉపవాసం ఉండి, పెద్దల కోసం ఉపవాసం ఉన్నారు, సంఘం కోసం ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. అలాగే వారు నమ్మినటువంటి ప్రభువుకు వారిని అప్పగించారు. ప్రభువుకు అప్పగిస్తూ ఉన్నారు. ప్రభువా వీరిని నడిపించండి, నేను ఎంతవరకు చెప్పగలను, నేను ఎంతవరకు హెచ్చరించగలను, ఎంతవరకు ప్రోత్సహించగలను, నీవే ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండి వీరిని పరిచర్యలో మీరు నడిపించండి, ఆలోచన చెప్పండి, స్థిరపరచండి, క్రమాన్ని చక్కగా జరిగించండి అని దేవుని చేతులకు పెద్దలను అప్పగించారు. ఈరోజు కూడా ఈ విషయాన్ని మనం ఆలకిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మీ కుటుంబాన్ని దేవునికి అప్పగించండి, మీ బిడ్డలను దేవునికి అప్పగించండి. మనమే కాపాడాలనుకుంటే, మనమే పోషించాలనుకుంటే, మనమే ఎప్పుడు జాగ్రత్త చెప్పాలనుకుంటే ఎంతవరకు జాగ్రత్త చెప్పగలం, ఎంతవరకు కాపాడగలం, ఎంతవరకు పోషించగలం? దేవుడు తోడుగా ఉంటే ఎల్లప్పుడూ వారు క్షేమంగా ఉంటారని నమ్మి వారికి చక్కటి విశ్వాస జీవితాన్ని అవలంబింపజేసి వారికి చక్కటి భక్తి శ్రద్ధలను నేర్పించి దేవుని సన్నిధిలో వారిని దేవుని చేతికి మనం అప్పగించాలి. అప్పుడు వారు జీవించినంత కాలం సంతోషంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, దేవుని కాపుదల వారికి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా బిడ్డలను మీకు అప్పగిస్తున్నాను, మీరే బాధ్యత వహించండి, మీరే కాపాడండి, మీరే భద్రపరచండి, సమస్త దుష్టత్వం నుండి, కల్మషము నుండి, స్వార్థముల నుండి, అసూయల నుండి మా బిడ్డలను కాపాడండి. నీతిగా యథార్థతతో భక్తి జీవితాలతో ఈ సమాజంలో మా బిడ్డలను, మా కుటుంబాలను నిలవబెట్టండి, మా సంఘాన్ని నిలవబెట్టండి, మా సేవకులను కాపాడండి అని మనం ప్రార్థన చెయ్యాలి. అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి ప్రార్థన చాలా గొప్పది. ఇక్కడ సేవకులను నియమిస్తూ ఎంత భారం కలిగినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని మీరు నమ్మినటువంటి ప్రభువుకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఇటువంటి చక్కటి ప్రార్థన మనం చేయాలి. తర్వాత మూడవదిగా, ప్రార్థన ద్వారా సాతాను శక్తుల నుండి ప్రజలను విడిపించారు దేవుని సేవకులైనటువంటి అపోస్తులు. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మీరు తర్వాత చదవండి, సమయం అయిపోతుంది కాబట్టి నేను చెప్తాను వివరాలు. ఫిలిప్పి పట్టణంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. 16వ వచనం మీరు చూసినట్లయితే, పౌలు శీలలు ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక చిన్నది వారికి ఎదురుపడింది. ఆమె ఒక దురాత్మ బట్టి బాధపడతా ఉంది. సోది చెప్పేటటువంటి ఒక ఆత్మ పట్టి ఆమె బాధపడుతూ ఉంది. ఆ బాధపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉపయోగించుకుని ఆమె చేత సోది చెప్పించి డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది యజమానులు అక్కడ. ఈ పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు దేవుని సేవకులైనటువంటి పౌలు శీలలు ఆ ప్రాంతానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి. వెళ్ళినప్పుడు ఆమె ఎదురైంది. ఆ 17వ వచనంలో చూస్తే, ఎదురైన తర్వాత ఆ దురాత్మ పట్టినటువంటి ఆ చిన్నది బిగ్గరగా అరుస్తుంది, కేకలు వేస్తుంది. ఏమనంటే, ఇదిగో
మీకు కనబడుతున్నటువంటి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రకటిస్తారు అని కేకలు వేస్తూ ఉంది. ఈ విధంగా కేకలు వేస్తూనే ఉంది. సత్యం పలికినటువంటి ఒక దురాత్మ ఇక్కడ కనబడతాం. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఇది. ఆ దురాత్మ ఏం చెప్తుంది? అపోస్తులుడైనటువంటి పౌలును గురించి, అక్కడ ఉన్నటువంటి సేవకుల గురించి ఏమని చెప్తుంది? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారు. నిజమే, పౌలును గురించి చెప్పినటువంటి విషయం నిజమే. దీనికి కారణం ఏమిటి అంటే, దురాత్మలకు దేవుడెవరో తెలుసు, దురాత్మలకు నిజమైనటువంటి సేవకులు ఎవరో తెలుసు. వారికి తెలియందేమీ లేదు. అందుకే వారు కేకలు వేస్తున్నారు, చెబుతున్నారు. కానీ దేవుని యొక్క పరిచర్యకు పౌలు శీలలు చేస్తున్నటువంటి ఆ రక్షణ సువార్తకు ఈ దురాత్మ మద్దతు ఇస్తున్నట్లుగా నటించి ఏం చేస్తుంది అంటే, ఈ కేకలు వేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది. చాలా మంది పైకి ఎలాగ నటిస్తారంటే, మేము సహాయం చేస్తాము, మీకు సహాయం చేస్తున్నాము, మిమ్మల్ని కాపాడుతున్నాము అన్నట్లుగా నటిస్తూ ఏమాత్రము కూడా సహాయం చేయరు. నేను ఒక పిక్చర్ని చూశాను. ఆ పిక్చర్ ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఒక గొయ్యిలో పడిపోయి ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో పైనుంచి అతనికి చెయ్యి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అందడం లేదు. అలాగే ప్రయత్నం చేస్తున్నాడు, అందడం లేదు. కానీ వెనక చూస్తే ఒక రోప్ ఉంది, తాడుంది. కానీ ఆ తాడును మాత్రం ఇతను తీసుకుని అతనికి ఇవ్వడం లేదు. కానీ పైనుంచే చెయ్యి అందిస్తున్నట్టుగా నటిస్తున్నాడు, కానీ అతనికి సహాయం చేయడం లేదు. చూడండి, చాలా మంది సమాజంలో ఇటువంటి మనుషులు మీకు ఎదురవుతారు. అందరూ సహాయం చేసేవారు కాదు, సహాయం చేస్తున్నట్లుగా నటించేటటువంటి వ్యక్తులు మీకు ఎదురుపడతారు. సహాయం చేస్తామంటారు, సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు, కానీ మిమ్మల్ని ఆ గొయ్యిలో నుండి పైకి లేవనెత్తరు. ఇక్కడ కూడా ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, నేనేదో మద్దతిస్తున్నాను, స్వార్థకు నేను మద్దతిస్తున్నాను అన్నట్టుగా కేకలు వేస్తుంది, కానీ ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తుంది. దేవుని సేవకు సాతాను సాక్ష్యం అవసరం లేదండి. సాతాను సాక్ష్యం అవసరం లేదు. పౌలు శీలలు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. వారికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు చాలు, దేవునికి దురాత్మల యొక్క సహాయం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇదంతా వేషం, సహాయం చేస్తున్నట్లుగా కేకలు వేస్తుంది. ఈ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుని సేవకుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా ఆ దెయ్యము పదే పదే అలా అరవడం వలన ఆత్మలో కలవరం చెంది నొచ్చుకుని, ఆయన దేవుని మహిమకు సాతాను అడ్డుపడడం ఆయనకు నచ్చగా వెంటనే పౌలు దేవుని యొక్క నామాన్ని ఉపయోగించి అక్కడ ఆజ్ఞాపించినట్లుగా దైవగ్రంథంలో 18వ వచనంలో మనం చూస్తాం. యేసు నామమును వారు ఉపయోగించి అక్కడ ఆజ్ఞాపించారు, దురాత్మను తొలగిపోమని ఆజ్ఞాపించారు. వెంటనే అక్కడ దేవుని కార్యం జరిగింది, ఆమె విడిపించబడింది. తక్షణ విడుదలను మనం చూస్తున్నాం. వారి యొక్క సొంత శక్తితో వారు కార్యం చేయడం లేదు. దేవుని ప్రభువు నామములో, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యేసు నామములో ఆ దురాత్మలను విడిపించినట్లుగా, ప్రార్థన ద్వారా వారికి విడుదలను కలుగు చేసినట్లుగా, బంధకముల నుండి విడిపించినట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అంటే అపవాదికి భయం. ప్రార్థన అంటే అపవాదికి భయం. ప్రార్థన చేసే వ్యక్తులంటే అపవాదికి భయం. కాబట్టి మనం దేవుని పిల్లలంగా ఏం చేయాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. లేదంటే అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. శోధించినప్పుడు మనం వాడిని ఎదుర్కోవాలంటే మన దగ్గర ప్రార్థన శక్తి ఉండాలి. ప్రార్థనలో వెనకబడిపోయామంటే ఆ శోధనలో మనం నానా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి అలాగున్న శ్రమలను కొని తెచ్చుకోకుండా, శ్రమల్లో పడకుండా, ఆపదల్లో పడకుండా మనం దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాల ద్వారా మనం ఇంకా విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం ఏమిటంటే, అపోస్తులుడైనటువంటి పౌలు తన యొక్క సొంత క్షేమము కంటే సంఘ క్షేమమే ముఖ్యమని భావించి ముందుకు వెళ్ళాడు. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, సంఘములో నాయకులను నియమించినప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సేవకు
వారిని అప్పగించారు. సమర్పణతో మీరు పని చేయాలి. దేవుని సేవకుల యొక్క ప్రార్థన మనకు అండగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అండగా ఉంది. కాబట్టి సంఘక్షేమం కోసం మనం ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూ ముందుకు సాగితే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. మొక్కుబడిగా చేస్తే మాత్రం మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేం. తర్వాత మనమందరము కూడా ప్రార్థనలో ఎదిగి, మూడో విషయం ఏమిటంటే సాతాను యొక్క శక్తులను ఎదిరించాలి. సాతాను యొక్క శక్తులను ఎదిరించాలి. బహుబలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క ఆత్మతో నిలవబడాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం సంఘానికి క్షేమాన్ని కలుగు చేయగలుగుతాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితంలో ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవడం ద్వారా, ఆయన చేసినటువంటి ప్రార్థన గురించి బోధన మనం నేర్చుకోవడం ద్వారా ఎంతో బలపడుతూ ఉన్నాం.